స్పైసీ చేపల పులుసు. చేపల పులుసు ఎప్పుడైనా కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. పైగా అమ్మ చేసే చేపల పులుసు ఇంకా టేస్టీగా ఉంటుందండోయ్. దీనికోసం 2 కేజీల వరకు రూప్చంద్, అవేనండి చెరువు చంద్వ చేప ముక్కలు తీసుకొని కల్లుప్పు వేసి క్లీన్గా వాష్ చేసి సైడ్కి ఉంచుకోండి. మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసి లైట్గా వాటర్ వేసి మిక్సీ పట్టించుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి 2 సార్లు క్లీన్గా వాష్ చేసి వాటర్ వేసి నానపెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి చేపల సెట్ పెట్టేసి సరిపడా నూనె వేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి దొరగా వేయించుకోండి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా వేయించేసుకోండి. ఒక 3 టీ స్పూన్ల వరకు కారం అయితే పడుతుందండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. కారంలో నుంచి లైట్గా ఆయిల్ అనేది బాగా ఊరిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చేప ముక్కలన్నింటినీ ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చింతపండులోంచి రసం అంతా తీసేసుకొని చేపల ముక్కల్లోకి వేసేసుకోండి. సటన్ ఈ విధంగా కదిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా మరగనిచ్చుకుంటే చేపల పులుసు రెడీ. కొత్తిమీర చల్లేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండోయ్.